సో క్రిస్మస్ అంటే చాలాసార్లు ఏమనుకుంటామంటే ఈ క్రిస్మస్ ట్రీ అనుకుంటాము, లేకపోతే ఇక్కడ మెర్రీ క్రిస్మస్ అని పెడితే మెర్రీ క్రిస్మస్ అనుకుంటాము, లేదంటే క్రిస్మస్ తాత అనుకుంటాము, లేదంటే క్రిస్మస్ తాత వేసుకునేటువంటి సాక్స్లు అనుకుంటాం. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇవేవి కూడా క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అంటే దేవుడు తన రూపాన్ని మీకు దయచేశాడు, దేవుడు తన యొక్క పోలికను నీకు ఇచ్చాడు, నువ్వు ఆ పోలిక బట్టి ఆ రూపం బట్టి జీవించడమే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ గురించి మనం తెలుసుకుంటుండగా ప్రేమ గురించి మనము తెలుసుకోము, కానీ దానికి మించినటువంటి దాని గురించి తెలుసుకుంటున్నాము. ఏంటదంటే అదే దేవుడు. ఎవరది? దేవుడు మనందరికి తెలుసు. ఈరోజు క్రీస్తు జన్మదినం అని మనం అనుకొని మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈరోజే క్రీస్తు పుట్టాడని ఎవరు నిర్ధారించలేడు, కానీ క్రీస్తు ఎప్పుడు పుట్టాడంటే సుమారు డిసెంబర్ 20వ తారీఖు నుండి జనవరి 10 లేక 11వ తేదీలోపు ఈ తేదీలోపు యేసు ప్రభు పుట్టాడు అని చెప్పి మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అందుకనే మనం న్యూ ఇయర్ కూడా అంత సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. వి థింక్ దట్ ఇట్స్ అ న్యూ ఇయర్, బట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వి సెలబ్రేట్ గాడ్. మనము దేవుణ్ణి పండుగ చేసుకుంటాం, ఎందుకంటే దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు, దేవుడు మనకి ఒక సీజన్స్ని ఇస్తూ ఉంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన యొక్క పుట్టుకకు ఏంటి అంత ప్రత్యేకత? ఆయన యొక్క పుట్టుకకు ఏంటి అంత ఆయన కొన్ని వేల కొలది సంవత్సరాల క్రితం పుట్టినా సరే ఇప్పుడు కూడా చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు ఒకసారి ఆలోచించినట్లయితే మీ యొక్క తాతగారి పేరు కూడా మీకు గుర్తుండకపోవచ్చు, కొంతమంది గుర్తుంటుందేమో, కానీ మీ ముత్తాత పేరు అడిగితే మీరు చెప్పగలరా? మీరు ఇలాగా కొంచెం ముత్తాతని దాటి వెళితే చెప్పగలరా? అది మనము చెప్పలేము, చాలా కష్టం అవుతూ ఉంటుంది. కానీ యేసు ప్రభు యొక్క పేరును తెలుసుకోకుండా ఈ యొక్క లోకమే లేదు. ఈ లోకంలో యేసు ప్రభు అంత వ్యత్యాసము ఆయన చూపించగలిగాడు. ఎలా చూపించగలిగాడంటే సమయము కూడా ఆయన నామం బట్టే ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు జీవిస్తున్నటువంటిది ఏడి అంటారు, అంటే క్రీస్తు పుట్టిన తర్వాత కాలం అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ ద క్రైస్ట్ ఎరా, సిఈ అని పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే క్రీస్తు జన్మించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే సమయానికి 0 పెట్టాడు. ఏం చేశాడు? 0 పెట్టాడు. ఎవరైనా సమయానికి 0 పెట్టగలరా? ఆయన పెట్టాడు. అందుకే యేసుక్రీస్తును మనం తప్పించి మనం జీవించలేము. నువ్వు ఏథీస్ట్ అయి ఉండొచ్చు, నువ్వు క్రీస్తుని నమ్మకుండా ఇంకొక దేన్నైనా నమ్మచ్చు. దేన్ని నమ్మినా ఐఎమ్ టెలింగ్ యూ కెనాట్ లివ్ బియాండ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే సమయాన్నే ఆయన నిర్ధారించాడు. బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే నీవు దేవుని పోలికందు తయారు చేయబడ్డావంట, దేవుని యొక్క రూపంలో తయారు చేయబడ్డావంట. అందరు కలిసి నా ఫేవరెట్ వర్స్ తీద్దాము. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను. మీరు ఒకసారి మన సంఘానికి వస్తున్నట్లయితే రెగ్యులర్గా 54 ఆదివారాలు ఉంటే 54 ఆదివారాల్లో కనీసం 22 ఆదివారాలు ఈ యొక్క వచనం తీస్తూనే ఉంటారు. ఎందుకంటే దీనిలోనే మన యొక్క రహస్యం దాగునుంది. ఈ యొక్క వచనాన్ని కానీ మనం అర్థం చేసుకున్నట్లయితే మనకి బైబిల్ అంతా కూడా అర్థమైపోతుంది. జాగ్రత్తగా గమనించండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున, అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఒక మీటింగ్ పెట్టుకున్నాడు, ఆయనే ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మని పిలుస్తాం, వారే ఒక మీటింగ్ పెట్టుకొని, ఇట్ ఈస్ కాల్డ్ ద కౌన్సిల్, ద క్యాబినెట్. వారు ఒక మీటింగ్ పెట్టుకొని ఏమన్నాడంటే మనము నరులను చేద్దాం అన్నాడు. ఎలా చేద్దాం? మన పోలికన మన రూపం ఇద్దాం వాళ్ళకి అన్నాడు. దాని అర్థం ఏంటంటే దేవుడు ఎట్టి రీతిగా అయితే ఉంటాడో నీవు అట్టి రీతిగానే ఉండాలి అని ఆయన నిర్ణయం ఒకటి తీసుకున్నాడు. సో దేవుడు ఎలా ఉంటాడంటే నీకు వలే ఉంటాడు. ఎలా ఉంటాడు? ఎగ్జాక్ట్లీ
దేవుడు ఎట్టి రీతిగా ఉంటాడు, అయ్యో దేవుడు ఎక్కడుంటాడు, దేవుడు ఎలా ఉంటాడు అని చెప్పి నువ్వు ఆలోచించినట్లయితే నువ్వు ఒకసారి పరిశీలించుకుంటే దేవుడు ఎలా ఉంటాడో నీకు అర్థమవుతుంది. దేవుడు అన్నాడు మన పోలిక చొప్పున చేద్దాం. పోలిక అంటే మనందరికీ తెలుసు కదా. పోలిక అంటే ఏంటి? గుణము గురించి మాట్లాడుతున్నాడు. ఈ పోలికలు కలిగి ఉన్నాడండి. అది బయట రూపం గురించి కాదు, ఈ పోలికలు కలిగి ఉన్నాడు, ఈ గుణాలు కలిగి ఉన్నాడండి. ఇటువంటి స్వభావం అండి. ఇట్ ఈస్ కాల్డ్ ద స్పిరిట్, ఇన్సైడ్ స్పిరిట్. ఈ స్పిరిట్ ఇట్ ఈస్ విత్ ద స్మాల్ ఎస్, క్యాపిటల్ ఎస్తో కాదు. ఈ యొక్క ఆత్మ, నీ యొక్క ఈ లోపల ఉన్నటువంటి గుణాలు దేవుని యొక్క గుణాలతో ఉండాలి. దేవుని యొక్క ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు ఎట్టి రీతిగా అయితే చేయగలడో మానవుడు కూడా అట్టి రీతిగా చేయాలన్నాడు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు ఇలా చేయమన్నాడంటే మనకి ఇదే వచనంలో అర్థమవుతుంది. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను అలా క్రిందకి వెళ్ళిపోతూ ఉంటే ప్రతి జంతువును ఏలుదురు గాక అనియు పలికెను. ఏం చేయడానికండి? అందరూ చెప్పండి. ఏలటానికి. నీ యొక్క ప్రైమరీ పర్పస్, ప్రతి మానవుని యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటంటే ఏలటం. ఇట్ ఈస్ టు రూల్. ఈ యొక్క సత్యాన్ని మనము తెలుసుకోలేకపోతున్నాం. జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క భూమిని ఎవరు పరిపాలిస్తున్నారంటే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు మానవుడే పరిపాలిస్తున్నాడని. ఎలా చెప్పగలము? రోడ్లు ఎవరు వేస్తున్నారు? బిల్డింగ్లు ఎవరు కడుతున్నారు? ఫారెస్ట్ని అర్బన్ సిటీస్గా ఎవరు మారుస్తున్నారు? రాకెట్స్ని ఎవరు పంపిస్తున్నారు? కోతులు, జంతువులు, ఆవులు, దూడలు పంపించట్లేదు కదా. మరి వాటిని ఎందుకు మొక్కుతున్నాము? వాస్తు పంపించట్లేదు కదా, జాతకాలు పంపించట్లేదు కదా, మానవుడు పంపిస్తున్నాడు. హల్లెలూయా. మనం ఏంటంటే చాలా విచిత్రం. మానవుడు ఒక్కడు మాత్రమే ఇంత విచిత్రంగా తయారైపోయాడు. తప్పటి ఇన్ఫర్మేషన్ వల్ల. ఆ తప్పటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే నువ్వు ఈ రాయికి మొక్కు, నీ జీవితం బాగుంటుంది. నువ్వు ఈ యొక్క విగ్రహానికి మొక్కు, నీ జీవితం బాగుంటుంది. నువ్వు ఈ యొక్క జంతువుకి పూజ చేయి, లేకపోతే ఈ సైన్యాన బరువు ఉండకూడదు, తేలిగ్గా ఉండాలి. మీ యొక్క జాతకాల్ని మీరు ఎవరికైనా చూపించండి, వారు మీ భవిష్యత్తు చెప్తారు. వాడికి మీ భవిష్యత్తు చెప్పే అంత కర్మ పట్టింది అంటే వాడి కర్మ ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. మానవుని యొక్క సహజ రూపము, మానవుని యొక్క సహజ పోలికలు దేవుని వంటివి. హల్లెలూయా. ఆ యొక్క సత్యాన్ని మనం మర్చిపోయి అనేక విషయాల వెనక వెళ్తున్నాము. నేను చెప్తున్నాను, మీరు జాగ్రత్త గమనించండి. మిమ్మల్ని మీరు తెలుసుకుంటేనే అదే క్రిస్మస్. యేసు ప్రభు లోకానికి రావటానికి కారణం కూడా అదే. మీరు ఎవరో మీకు మరొకసారి తెలియపరచడానికి. అందుకే అంటున్నాడు ఆయన, మారు మనసు పొందమంటున్నాడు. దాని అర్థం ఏంటంటే దేవుడు మిమ్మల్ని ఎలాగైతే తయారు చేశాడో ఆ యొక్క ఆలోచనకు వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఏ రూపంలో అయితే తయారు చేశాడో, ఏ పోలికలో అయితే తయారు చేశాడో, వన్ స్టార్ట్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు దట్ థాట్. ఆ యొక్క ఆలోచనలోకి వెళ్ళండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎన్ని ఆలోచనలు నిన్ను పరిపాలిస్తున్నాయో తెలుసా? ఉదాహరణకి ఇది సాధారణంగా వ్యాప్తి చెందేసింది. అందుకే చెప్తున్నాను, డబ్బు కోసం ఎంతమంది పని చేస్తున్నారు? ఖచ్చితంగా చెప్పగలను, ఈ గదిలో కూర్చున్న 99.99% ఆఫ్ ద పీపుల్ దే స్టార్ట్ వర్కింగ్ ఫర్ మనీ. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను నాలో తయారు చేశాను అంటున్నాడు. డబ్బుకు దేవుడు ఎలాంటి విలువ ఇస్తున్నాడంటే, పరలోక రాజ్యంలో మన ఇక్కడ తారుతో వేస్తాం కదా రోడ్లు, అక్కడ తారుతో కాకుండా బంగారంతో వేస్తారంట. మనం బంగారం ఎక్కడికి ఎక్కించాం? మన మెడలోకి, మన చెవుల్లోకి, మన హృదయాల్లోకి. జస్ట్ థింక్ అబౌట్ దిస్ డిఫరెన్స్. ఈ రెండు వ్యత్యాసాలు ఎలా ఉన్నాయో ఆలోచించండి. అంటే యేసు ప్రభు ఈ యొక్క భూలోకానికి రావటానికి అర్థం ఏంటంటే ఇంకొక రకమైనటువంటి ఇంకొక ఆలోచనలోకి నిన్ను తీసుకువెళ్ళటానికి. Are you getting it? సో క్రిస్మస్ అంటే చాలాసార్లు ఏమనుకుంటామంటే ఈ క్రిస్మస్ ట్రీ అనుకుంటాము, లేకపోతే ఇక్కడ మెర్రీ క్రిస్మస్ అని పెడితే మెర్రీ క్రిస్మస్ అనుకుంటాము, లేదంటే క్రిస్మస్ తాత అనుకుంటాము, లేదంటే క్రిస్మస్ తాత వేసుకునేటువంటి సాక్స్లు అనుకుంటాం. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇవేవి కూడా క్రిస్మస్ కాదు.
ఇవేవి కూడా క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అంటే దేవుడు తన రూపాన్ని మీకు దయచేశాడు, దేవుడు తన యొక్క పోలికను నీకు ఇచ్చాడు. నువ్వు ఆ పోలిక బట్టి, ఆ రూపం బట్టి జీవించడమే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఆర్ యు గెటింగ్ ఇట్? సో అసలు ఎలా తప్పింది అంటే చాలా సింపుల్ అండి. సాతాను ఒక ఐడియాతో వచ్చాడు. ఆయన ఏమనుకున్నాడంటే మానవులు చాలా ఎత్తెదిగిపోతారు, ఇలాగా దేవుళ్ళలాగా ఉన్నారు ఈ మానవులు. సో ఒక ఐడియాతో వచ్చాడు. ఏంటో తెలుసు ఐడియా? ఎంతమందికి ఫెయిర్ అండ్ లవ్లీ తెలుసు కదా? మనందరికీ ఫెయిర్ అండ్ లవ్లీ తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు ఎంతమంది ఆ ఫెయిర్ అండ్ లవ్లీ చూసి ఫెయిర్ అండ్ లవ్లీ వాడితే మనం ఫెయిర్ అయిపోతాం అనుకున్నారు? కొంతమంది నెలకు బాటిల్ కూడా అవగొట్టేసి ఉంటారు. మగవాళ్ళకి ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్, దానికి ముందు ఫెయిర్ ఎవర్గా ఫెయిర్గా ఉండిపోవాలని. ఇలాంటి కాన్సెప్ట్తోనే వచ్చాడు సాతాను అవ్వ దగ్గరికి. సాతానా, అవ్వ దేవుడు అన్ని పండ్లు తినొద్దన్నాడు? లేదు అన్ని పండ్లు తినమన్నాడు, ఒకే ఒక పండు తినొద్దన్నాడు. అవునా, ఎందుకు తినొద్దన్నాడు? తినొద్దన్నాడు. నీకు విషయం తెలుసా ఎందుకు తినొద్దన్నాడు? నువ్వు అది తింటే ఆయనలాగా అయిపోతావు, అంతే, చాలు. ఇంకా నువ్వు తింటే దేవుడి వల్ల అయిపోతావు అంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడే మనము మానవులందరం పప్పులో కాలేసాం. ఆ ఫెయిర్ అండ్ లవ్లీ ఎలాగైతే నమ్మామో, సాతాను మాటలు కూడా అలాగే నమ్మటం ప్రారంభించాం. ఏమనుకున్నామంటే నేను ఫెయిర్ అండ్ లవ్లీ వాడితే తెల్లగైపోతాను అని మనం ఎలాగైతే నమ్మామో, చాలామంది అవ్వ ఎందుకు ఆ రోజు అలా చేసింది? ఎందుకు చేసింది అంటే, నువ్వు ఫెయిర్ అండ్ లవ్లీ ఎందుకు వాడావు? అర్థమైందా? మన సమాజం గురించి సమాజం ఇది సమాజం అది అని చెప్పేసుకుంటూ ఉంటాం. ఆ సమాజంలో నువ్వే ఉన్నావు. ఆ ఫెయిర్ అండ్ లవ్లీ ఎందుకు వాడావు? పోను నెల రోజులు వాడావు, నెల రోజులు వాడిన తర్వాత తెల్లగా అవ్వటం తెలిసిపోయింది కదా, మళ్ళీ సంవత్సరాలు. అర్థమైంది ఇప్పుడు అవ్వకి ఏమైందో? అవ్వ కూడా నేను దేవుని వల్ల అయిపోతా. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దేవుని యొక్క వాక్యం క్లియర్గా సెలవిస్తుంది. ఏమనంటే ఆమె దేవుని వల్లే ఉంది. ఇప్పుడే మనం చదివాము, దేవుని పోలిక చెప్పున దేవుని రూపములో తయారు చేయబడింది. హల్లెలూయా. సో ఈ ఫెయిర్ అండ్ లవ్లీ ఏం చేశాడంటే, రోజు వాడితే సరిపోదు, 6 వారాలు వాడండి, 8 వారాలు వాడండి, 1 సంవత్సరం వాడండి, తెల్లగా అవ్వకపోతే చూడండి అన్నాడు. మనం ఏం చేసాం తెలుసా? అదే నమ్మకంతో రుద్దింది రుద్దకుండా ఒక్కసారి స్టార్ట్ చేసింది ఆపకుండా. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా తెగ వాడేస్తారు. మీరు ఇంకా ఆపి ఉండరులేండి, కొంతమంది ఆపే ఉండరు నాకు తెలిసి. తెల్లగైపోతున్నాం మీకు మీరే ఫీలింగ్. అది తెల్లగా ఏం అవ్వలేదు. మీరు ఎలాగైతే ఉన్నారు, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇంకా నల్లగా కూడా ఉండొచ్చు, పింపుల్స్ వచ్చి ఉండొచ్చు. ఎంతమంది మోసపోయారు ఇప్పుడు? అలాగే ఈ అడ్వర్టైజ్మెంట్కి అవ్వ మోసపోయింది. అవ్వ మోసపోయి మోసపోతే సరిపోదు కదా, మనం ఏమంటాం? రే నువ్వు ఈ క్రీమ్ వాడు తెల్లగవుతావు, పక్కలకు అందిస్తాం. ఏయ్ నీ ఆరోగ్యం బాగాలేదా, నువ్వు ఇలా చెయ్యి, ఈ క్రీమ్ వాడరా తెల్లగా అయిపోద్ది నీ స్కిన్. నీకు తెల్లగైందా? నాకు కొంచెం ఏం అవ్వదు, అక్కడ ఏం అవ్వదానే కొంచెం అంటాం మనం. కొంచెం తెల్లగా వచ్చాను, ఇంకా ఎక్కువ వాడేస్తుంటే ఇంకా తెల్లగైపోతాను. అవ్వ ఆదాం దగ్గరికి వెళ్ళింది. ఆదామా, సాతాను ఇలాగ అంది, ఆ పండు తింటే అంట మనము దేవుని వల్ల అయిపోతామంట. ఆదాముకు కూడా బొట్లో పడ్డాడు. ఆదాము కూడా గ్రహించలేకపోయాడు. ఏమని? మనము దేవుని రూపంలో దేవుని పోలిక చొప్పున ఉన్నామని. నా ప్రియ సహోదరి సహోదరుడా, సాతాను ఈ పని చేశాడా, లేదంటే మనిషిని యొక్క అజ్ఞానము ఈ పని చేసిందా? సాతాను మనల్ని ఏం చేయలేడు. ప్రక్కన తిరిగి చెప్పండి, సాతాను గురించి ఎక్కువ మాట్లాడొద్దని చెప్పండి. వాడు మనల్ని ఏం చేయలేడు. సాతాను అసలు ఎవడో తెలుసా? పని పాట లేనటువంటి కెరూబు, దూత. ఆయన
పని పాట లేని కెరూబు దూత అయినా ఆ పని పాట లేనోడు మాట వింటాం మనం. ఎప్పుడైనా జాగ్రత్త వినండి, నీకు కష్టం వస్తే జ్ఞానవంతుడి దగ్గరికి వెళ్తావా, అజ్ఞాని దగ్గరికి వెళ్తావా అని మీరు చెప్తున్నారు ఇప్పుడు చర్చలో ఉన్నారు కాబట్టి కదా. కానీ మనకి కష్టం వచ్చినప్పుడు మనం ఎవరు వెతుకుతాము? మనకి దగ్గరగా ఉండేటువంటి వాడు. ఆడి ఎంత గొప్పవాడా ఎంత చెడ్డోడా మనకు అనవసరం. మనకి ఎవడైతే సన్నిహితంగా ఉంటాడో వాడికి వెళ్ళి మన కష్టాలు బాధలు అని చెప్పేసుకుంటాం. ఏదో వాడు మన కష్టాలు తీర్చేసినట్టు. నా ప్రియ సహోదరి సహోదరుడా, వాడే మీ యొక్క జీవితంలో ఒక దుష్టుడుగా మారుతాడన్న సంగతి మనం మర్చిపోతాం. డోంట్ టేక్ ది అడ్వైస్ ఫ్రమ్ ద రాంగ్ సోర్స్. నువ్వు అజ్ఞానం నుండి జ్ఞానాన్ని సంపాదించలేవు. అజ్ఞానం నుండి జ్ఞానమును ఎవరైనా సంపాదించగలరా? బంగారం నుండి నువ్వు బంగారం తీయగలవు, కానీ వెండి నుండి బంగారం తీయగలవా? నా ప్రియ సహోదరి సహోదరుడా, సాతాను యొక్క బొట్టలో పడిపోయాం మనం. అందుకే క్రీస్తు మరలా తిరిగి రావాల్సి వచ్చింది. క్రీస్తు భూమిలోకి తిరిగి రావటానికి కారణము ఎవరో తెలుసా? మానవుడే. ఎవరు? నువ్వు నేనే. అందుకనే క్రీస్తు ఏమనుకున్నాడంటే, ఈ నన్ను భూలోకానికి మళ్ళీ తిరిగి రప్పిస్తున్నాడు, ఓ పని చేద్దాం, టైంని జీరో చేసేద్దాం అన్నాడు. హల్లెలూయా. టైంని జీరో చేసేద్దాం, జ్ఞాపకం ఉండాలి, నేను చేసినటువంటి పని జ్ఞాపకం ఉండాలి. చూడండి సాతాను ఎలా మాట్లాడాడో ఒకసారి చూద్దాము. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనము. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటి తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇప్పుడు ఆ పండు తినొద్దనడము ఆజ్ఞ కాదా? మీరు ఆన్సర్ చేయాలి. పండుని తినొద్దు అన్నాడు, అది చెప్పాడా ఆజ్ఞాపించాడా? యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ రాజులు ఎప్పుడు కూడా చెప్పరు, ఆజ్ఞాపిస్తారు. అర్థమైందండి? సో ఎందుకంటే రాజుని యొక్క మాటే ఆ యొక్క భూమి మీద శాసనంగా ఉంటుంది. దేవుడు ప్రథమంగా రాజై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? రాజై ఉన్నాడు. మనం అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇందాక పాడాం మనం, యేసు నీవే నా రాజువు. ఎందుకది చెప్తున్నానంటే, నువ్వు ఎప్పుడైతే అలా ప్రొక్లైమ్ చేయడం స్టార్ట్ చేస్తావో నీ యొక్క జీవితం పైన, ఆయనను నీ యొక్క రాజుగా మరొకమారు నువ్వు ప్రొక్లైమ్ చేస్తున్నావు, నువ్వు నిర్ధారిస్తున్నావు. ఏమని చెప్తున్నావు అంటే, దేవా నువ్వు నా రాజు అని. ఇప్పుడు చెప్పండి, దేవుడు పరిశుద్ధుడా కాదా? దేవుడు పరిశుద్ధుడా కాదా? పరిశుద్ధుడేనా? పరిశుద్ధుడు అంటే ఎవరు? మాట తప్పని వాడు. ఎవరు? మాట తప్పని వాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎప్పుడైతే నీవు ఖచ్చితంగా చస్తావని చెప్పాడు, దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే నేను తినొద్దన్నటువంటి, నేను చెయ్యొద్దనేటువంటి ఆజ్ఞను నువ్వు తిరస్కరిస్తావో, ఇక నేను నీకు చెప్పడం మానేస్తానని చెప్పాడు. ఇక నేను నీతో మాట్లాడడం మానేస్తానని చెప్పాడు. ఇక నేను నీతో సంభాషించడం మానేస్తానని చెప్పాడు. అదే అసలైనటువంటి మరణం. ఒక రిలేషన్షిప్ ఎలా చనిపోతుందో ఒకసారి ఆలోచించండి. పెళ్ళైనటువంటి భార్య భర్తలకు బాగా తెలుస్తుంది. నువ్వు నీ యొక్క భర్తతో మాట్లాడడం మానేస్తే, ఆయన బ్రతుకున్నా సరే ఆయన నీ భర్తగా ఉంటాడా? నువ్వు నీ భార్యతో మాట్లాడడం మానేస్తే, ఆమె బ్రతుకున్నా సరే ఆమె నీకు భారీగా ఉంటుందా? ఉండదు. ఎందుకో తెలుసా? ఆ యొక్క సమయంలో నువ్వు జీవిస్తూ ఉంటున్నావు, కానీ నిజ రూపంలో మీ ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు. దేవుడు చేసినటువంటి పని కూడా ఇదే. దేవుడు ఏమని చెప్పాడంటే, నువ్వు ఎప్పుడైతే నా యొక్క ఆజ్ఞను తిరస్కరిస్తావో, ఇక నీ బ్రతుకు నీది, నా బ్రతుకు నాదన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అదే ఈ యొక్క భూమి మీద క్రిస్మస్ను తేవటానికి కారణము.
క్రిస్మస్ తేవటానికి కారణం, క్రిస్మస్ రావటానికి కారణం ఏంటంటే మన యొక్క అజ్ఞానము. మన యొక్క అజ్ఞానము. చాలామంది ఏమనుకుంటారు, యేసు ప్రభు నా కొరకు వచ్చేసాడు. ఎందుకు వచ్చాడు? నీ అజ్ఞానం వల్ల వచ్చాడు, నీ యొక్క తప్పిదాల వల్ల వచ్చాడు, నీ యొక్క ఆజ్ఞ తిరస్కరణ వల్ల వచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ క్రిస్మస్ మనకి ఆనందం కానీ దేవునికి కాదు. దేవుడు ఎంతో కష్టపడ్డాడు మానవుడిగా మారటానికి. ఇది మనం గమనించాలి. చూడండి, ఈ యొక్క చీఫ్ మినిస్టర్ని ఎక్స్ చీఫ్ మినిస్టర్కి ఉండేటువంటి వ్యత్యాసం చూద్దాం మనం. ఒక ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రికి ఉండేటువంటి వ్యత్యాసం. ముఖ్యమంత్రి తన యొక్క హోదాలో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి ఆ యొక్క ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు? శక్తివంతంగా ఉంటాడా? ఆయన సంతకం పెడితే అక్కడ పని అవుతుందా? ఆయన ఒక మాట చెప్తే అక్కడ పని అవుతుందా? ఎందుకు? ఆయనతో ఆ యొక్క ప్రభుత్వం ఉంటుంది. కానీ మాజీ ముఖ్యమంత్రికి ఆ యొక్క పవర్స్ వర్తిస్తాయా? వర్తించవు. మానవుడు కూడా అలాగే అయిపోయాడు. అప్పుడు వరకు దేవుని యొక్క రాజ్యము ఆయనతో పాటు పనిచేసేది. అకస్మాత్తుగా దేవుని యొక్క శక్తి ఆయనలో పనిచేయడం మానేసింది. అందుకే దేవుడు అనుకున్నాడు, నేను మరలా తిరిగి ఆ యొక్క శక్తి మానవులకి ఇస్తానన్నాడు. హల్లెలూయా. అదే క్రిస్మస్. దేవుని యొక్క రాజ్యమును మనం తిరిగి పొందుకోవడమే నిజమైనటువంటి క్రిస్మస్. మొదటి యోహాను 4:8 చూద్దాము. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగాడు. దేవుడు ప్రేమ ఉన్నాడా? దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడా? దేవుడు ప్రేమ కలిగి ఉండడు. దేవుడే ప్రేమ స్వరూపి. హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ప్రేమకు ఏమైనా రూపం ఇవ్వగలిగితే అదే మన దేవాది దేవుడు. హల్లెలూయా. అదే మన దేవాది దేవుడు. ఆయన నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రేమ ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పాడు, నేను నీ కోసం మరలా తిరిగి వస్తాను. అదే నాలాంటోడు నీలాంటోడు అయితే పొరా అవతలకి అంటాడు. కానీ పో అనలే. ఎందుకో తెలుసా? దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాం మనం. దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాం. దేవుడు అన్నాడు, నేను నీ కోసం వస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. అదే క్రిస్మస్. యెషయా గ్రంథము 49:15-16 చూద్దాము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, ఇక్కడ కొంతమంది తల్లులు ఉన్నారు. ఈ యొక్క చంటి బిడ్డ యాక్చువల్గా ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? కెన్ ద మదర్ ఫర్గెట్ ద బేబీ ఎట్ హర్ బ్రెస్ట్ అండ్ హ్యావ్ నో కంపాషన్ ఆన్ ద చైల్డ్ షీ వాస్ బోర్న్. అంటే పాలిస్తున్నటువంటి ఆ యొక్క బిడ్డని ఒక తల్లి మరువగలదా? ప్రతి గంట 2 గంటలకి చూస్తూనే ఉంటుంది. అరే వీడికి ఆకలేస్తుందా, ఈమెకి ఆకలేస్తుందా, పాలు పట్టించాలా? దేవుడు అంటున్నాడు, ఆ తల్లి అయినా ఎప్పుడైనా మరుస్తుందేమో, నేను మాత్రం మరువను. హల్లెలూయా. నేను మాత్రం మరువను. ఎందుకు మరువనంటే నా యొక్క రూపము నీవై ఉన్నావు. నా యొక్క పోలిక చూడండి. దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క రూపము ఇంకా దేనికి ఇవ్వలేదు. ఈ యొక్క సృష్టిలో దేనికి ఇవ్వలేదు. ఒకే ఒకడికి ఇచ్చాడు. వాడే మానవుడు. మానవ జాతికి మాత్రమే దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క రూపం ఉన్నది. మానవ జాతికి మాత్రమే నీవు ఏలుతావని చెప్పాడు. నీవు ఏలుతావు. తల్లైనా తన బిడ్డను మరుచునేమో, నేను మాత్రము నిన్ను మరువను. 16వ వచనము. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. నా అరచేతి మీద నిన్ను చెక్కి ఉన్నాను. నీవు ఎక్కడున్నావు? నీ స్థానం ఏంటి? దేవుని యొక్క చేతిలో, దేవుని యొక్క హృదయములో, దేవుని యొక్క హృదయములో నువ్వు ఉన్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అది నీ యొక్క ప్రాముఖ్యత.
దట్ ఈస్ యువర్ ఇంపార్టెన్స్. నిన్ను నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. మ్యాన్, కెన్ యు ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ లవ్ దిస్ ఇస్? ఇది సాధారణమైనటువంటి, నువ్వు అనుకుంటున్నటువంటి సినిమా ప్రేమ కాదు ఇది. నువ్వు అనుకుంటున్నటువంటి త్యాగముతో కూడినటువంటి ప్రేమ కాదు ఇది. దానికి మించిన ప్రేమ, దానికి మించిన ప్రేమ. ప్రాకారములు కట్టి ఉన్నాడట దేవుడు నీకోసం. మానవ జాతి ఎంత దీవింపబడిందో ఒకసారి ఆలోచించండి. మానవ జాతి ఎంత దీవింపబడింది, ఎంత దీవింపబడితే ఈ మాట చెప్పి ఉంటాడో ఒకసారి మనం గమనిద్దాము. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును. అది నిన్ను తల మీద కొట్టును. నీవు దానిని మడిమ మీద కొట్టుదవని చెప్పాను. చూడండి, ఇక్కడ అజ్ఞానము ఎవరికి వచ్చింది? మానవునికి. కానీ దేవునికి ఎంత కోపం వచ్చిందంటే, నువ్వు నా బిడ్డని తాకుతావా అని చెప్పి సాతాన్ని కూడా దేవుడు భూమి మీద ఏం చేయలేడు. అందుకు పాముని శపించాడు. పాముని ఏమేం పనులు చేశాడండి దేవుడు మన కోసం. యూ నీడ్ టు స్టార్ట్ ఇమాజినింగ్ దిస్. ఎందుకంటే మనము క్రిస్మస్ అంటే దేవుడు పుట్టేశాడు, యేసుప్రభు లోకరక్షకుడు వచ్చేసాడు నా కోసం అని చెప్పి మనం సంబరపడుతున్నాం. కానీ మనము ఎటువంటి తప్పిదాలు చేశాము, దానికోసం దేవుడు ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఏమేం చేశాడో మనం ఒకసారి తెలుసుకోవాలి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో చూద్దాం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి, కన్యక గర్భవతి అయి కుమారుని కని. ఏమండి, ఎక్కడైనా కన్యక గర్భవతి అవుతుందా? ఇట్ ఈస్ అ క్వశ్చన్ యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. ఎక్కడైనా ప్రపంచంలో కన్యక గర్భవతిగా మారుతుందా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అసాధ్యం అది. కన్యక గర్భవతిగా అసలు మారలేదు. కానీ దేవుడు అది కూడా చేశాడు. నిన్ను నన్ను రక్షించటానికి, నిన్ను తిరిగి మరలా ఆ యొక్క స్థానంలో కూర్చోబెట్టడానికి, తన యొక్క బిడ్డ స్థానంలో కూర్చోబెట్టడానికి దేవుడు ఒక కన్యకు గర్భవతిగా మార్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, జస్ట్ థింక్ అబౌట్ దిస్. దేవుడు ఎన్ని క్రియలు చేశాడు ఒకసారి ఆలోచించు. నిన్ను తిరిగి నీ యొక్క స్థానంలో పెట్టడానికి, నిన్ను తిరిగి ఆయన ఎట్టి రీతిగా నిన్ను ప్రేమించాడో ఆ యొక్క ప్రేమ రూపిగా నిన్ను తిరిగి మలచడానికి ఆయన ఎన్ని క్రియలు చేశాడో ఒకసారి ఆలోచించు. ఒక కన్యకి ఆయన గర్భవతిగా మార్చాడు. కొంతమంది అనుకుంటారు కన్యక గర్భవతికి ఎలా మారిందంటే ఆయనకు అసాధ్యం అనేదంటూ ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా ఎలా మారింది? గుడ్డివాడు మళ్ళీ తిరిగి నేత్రాలు ఎలా వచ్చాయి? చెవిటివాడికి మరలా ఎలా తిరిగి వినిపించింది? నా ప్రియ సహోదరి సహోదరుడా, అజ్ఞానంలో ఉన్నటువంటి మీకు ముందు ఇప్పుడు జ్ఞానులుగా ఎలా మారుతున్నారు? దేవునికి అసాధ్యమైనదంటూ ఏమైనా ఉందా? కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాను. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాను. ఇమ్మానుయేలు అంటే ఏంటి? దేవుడు మనకు తోడుగా. దేవుడు మనకు తోడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకా మనకు తోడుగానే కాదు, దేవుడు మనతో. హల్లెలూయా. దేవుడు నీలో. దాని అర్థం ఏంటో తెలుసా? వెలుగు నీలో, జ్ఞానము నీలో, బుద్ధి నీలో. హల్లెలూయా. యేసుక్రీస్తే కానీ రాకపోయి ఉంటే ఈ పాటికి ఏమేం చేద్దామో. యేసుక్రీస్తే కానీ తిరిగి రాకపోయి ఉంటే ఈ పాటికి నీ యొక్క జీవితం, నా యొక్క జీవితము ఎలా ఉందినో మనమే ఆలోచించలేము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుదాము. ఆయన ఎటువంటి వాడో చూద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. ఇది మనకు శిశువు పుట్టెను. శిశువు అంటే శరీరము. ఒక శరీరము పుట్టింది.
కుమారుడు అనుగ్రహింపబడ్డాడట. అర్థమవుతుంది మీకు ఇక్కడ విషయం? కుమారుడు అనుగ్రహింపబడ్డం అంటే కుమారుడు తిరిగి పుట్టలేదు. అనుగ్రహింపబడిందంటే ఒక దగ్గర నుంచి వచ్చినటువంటిది. అయ్యగానే సో నువ్వు పొందుకుంటే, లేకపోతే నీవు ఒక స్థానం, ఉదాహరణకి నేను ఈ బైబిల్ ఈయనకి అనుగ్రహిస్తున్నాను. దాని అర్థం ఏంటి? ఇచ్చేవాడు ఒకడు ఉండాలి, తీసుకునేవాడు ఒకడు ఉండాలి. డీగరే. సో శిశువు పుట్టాడు, శరీరం పుట్టింది. కుమారుడు అనగా ఆత్మ పుట్టలేదు, ఆత్మ అనుగ్రహింపబడింది. హల్లెలూయా. సో యేసుక్రీస్తు, అందుకే 2 పేర్లు ఉంటాయి ఇక్కడ. ఐ డోంట్ వాంట్ గెట్ ఓవర్ దేర్, రైట్? ఓకే. యేసుక్రీస్తు అని ఉంటుంది. ఎందుకంటే శిశువు పుట్టాడు, కుమారుడు మాత్రము అనుగ్రహింపబడ్డాడు. హల్లెలూయా. శిశువు పుట్టాడు, శరీరం పుట్టింది, ఆత్మ అనుగ్రహింపబడింది. దాని అర్థం ఏంటంటే ఈ యొక్క శరీరంలో ఉండేటువంటి ఆత్మ సాధారణంగా మానవుడు పుట్టించగలిగే ఆత్మ కాదు, దేవాది దేవుడు పంపినటువంటి ఆత్మ. హల్లెలూయా. ఈ యొక్క ఆత్మ సాధారణమైనటువంటి ఆత్మ కాదు. ఈ ఆత్మ అతీతంగా ఉండేటువంటి ఆత్మ. ఈ శరీరంలో, ఈ శిశువులో ఉండేటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ. అందుకనే యేసుక్రీస్తు లోపల పరిశుద్ధాత్మ దేవుడు అతీతంగా గొప్ప రీతిగా పనిచేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో, నీ దేహంలో పరిశుద్ధాత్మ దేవుడు పని చేయటానికే యేసుక్రీస్తు తిరిగి భూలోకానికి వచ్చాడు. ఆమేన్. ఇజంట్ దట్ గ్రేట్ న్యూస్? ఇదే కదా అన్నిటికన్నా గొప్పది. నీ యొక్క జీవితంలో నువ్వు నీ యొక్క ఆలోచన ప్రకారం కాదు, కానీ దేవుని యొక్క ఆదిమ ఆలోచన ప్రకారము నువ్వు జీవించాలనేటువంటిదే దేవుని యొక్క లక్ష్యము, దేవుని యొక్క గురి. దేవుని యొక్క కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. ఎవరు? యేసుక్రీస్తు మనకి ఏమవుతాడో తెలుసా? పెద్దన్న అవుతాడు. ఎవరవుతారు? ఏమవుతాడు? పెద్దన్న. అందరూ చెప్పండి, పెద్దన్న. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అయ్యి యేసుక్రీస్తు మనకి పెద్దన్న అయితే మనం ఎవరు? దేవుని కుమారుడు. మనం ఎవరు? దేవుని పిల్లలు. దాని అర్థం ఏంటి తెలుసా? యేసుక్రీస్తులో పాకే రక్తమే నీలో కూడా ప్రవహిస్తుంది. అదే నిజమైన క్రిస్మస్. ఆమేన్. అదే నిజమైన క్రిస్మస్. సో ఆయన ఎందుకు వచ్చాడు భూలోకానికంటే, ఆదాము ఏదైతే నశింపచేశాడో దాన్ని తిరిగి స్థాపింపచేయడానికి. ఆదాము ఏది నశింపచేశాడంటే దేవుని యొక్క ఆలోచనని నశింపచేశాడు. కానీ మరలా 2వ ఆదాము వచ్చాడు, వాడే యేసుక్రీస్తు. ఆయన తిరిగి వచ్చి మరలా తిరిగి ఆ యొక్క స్థానాన్ని ఆయన స్థాపింపచేశాడు. హల్లెలూయా. ఒకరు నశింపచేశారు, ఇంకొకరు స్థాపింపచేశారు. ఈరోజు నువ్వు ఏ ఆలోచనని నమ్ముతున్నావు? నీవు ఆదాము యొక్క ఆలోచనని నమ్ముతున్నావా, లేకపోతే క్రీస్తు యొక్క ఆలోచనని నమ్ముతున్నావా? అదే నేను క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలా, సెలబ్రేట్ చేసుకోకూడదో డిటర్మైన్ చేసేది. హల్లెలూయా. ఆల్రైట్. ఆయన ఎందుకు భూలోకానికి వచ్చాడు? ఇప్పుడే చెప్పాను. మానవుని యొక్క స్థాయిని, మానవుని యొక్క స్థానాన్ని తిరిగి మరలా స్థాపింప చేయడానికి. ఇప్పుడు చెప్పండి, మన యొక్క స్థానం ఏంటి భూలోకంలో? ఏలటం. ఏంటి? అందరు చెప్పండి. నా ప్రశ్న ఏంటంటే, దేన్ని ఏలటానికి? మానవుణ్ణా లేకపోతే భూమినా? దేన్ని? అందరు చెప్పండి, మళ్ళీ చెప్పండి. భూమిని. దేన్ని? దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంజనీర్ అయితే ఎలా ఉండాలి?
ఫస్ట్ క్లాస్ ఇంజనీర్గా ఉండాలి. హల్లెలూయా. యూ షుడ్ బీ ద బెస్ట్ ఇంజనీర్ దట్ ద వరల్డ్ హ్యాస్ ఎవర్ సీన్. నువ్వు ఒక డాక్టర్గా ఉంటే ఎలా ఉండాలి? యూ షుడ్ బీ ద బెస్ట్ డాక్టర్ ఇన్ యువర్ సిటీ, ఇన్ యువర్ టౌన్, ఇన్ యువర్ వరల్డ్. ఆమెన్. నువ్వు ఒకవేళ ఒక మ్యూజిషియన్గా ఉంటే ఎలా ఉండాలి? యూ షుడ్ బీ ద బెస్ట్ మ్యూజిషియన్ దట్ ద వరల్డ్ హ్యాస్ ఎవర్ సీన్. నువ్వు ఒకవేళ సైంటిస్ట్గా ఉంటే ఎలా ఉండాలి? యూ షుడ్ బీ ద బెస్ట్ సైంటిస్ట్ ద వరల్డ్ హ్యాస్ ఎవర్ సీన్. అందుకే ప్రక్కవాడికి తిరిగి చెప్పు, మెరీ క్రిస్మస్, డూ యువర్ బెస్ట్. మెరీ క్రిస్మస్, బీ ద బెస్ట్. మెరీ క్రిస్మస్, బీ అండ్ లివ్ ద బెస్ట్. హల్లెలూయా. క్రిస్మస్ యొక్క నిజమైన అర్థం అదే. క్రిస్మస్ యొక్క నిజమైన అర్థము కొత్త బట్టలు కొనుక్కోవడం, సూట్లు వేసుకోవడం కాదు. క్రిస్మస్ యొక్క నిజమైన అర్థము క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసుకోవడమో, లేకపోతే స్టార్స్ ఇంటి నిండా లైట్స్ పెట్టేసుకొని ఒక స్టార్ని వేలాడదీయడం కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రిస్మస్ అంటే నీవు నీ యొక్క జీవితాన్ని మెరుగుగా మార్చడమే అస్సలు సిస్సలైన క్రిస్మస్. ఆమెన్. ఎందుకంటే క్రీస్తు ఆ యొక్క వర్తమానం అందించడానికే భూలోకానికి వచ్చాడు. ఆయన పేరు ఎట్టి రీతిగా ఉందో మనము ఒకసారి ఈ యొక్క వచనంలోనే చదువుదాం. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు. ఆయన పేర్లేంటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అదనకు చెప్పండి, ఆలోచనకర్త. బలవంతుడైన దేవుడు. నిత్యుడగు తండ్రి. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హిబ్రూ యొక్క నాగరికతలో పేర్లు ఊరకనే పెట్టరు. ఇప్పుడు మనం ఇక్కడ ఎల్లయ్య, పుల్లయ్య, సుబ్బమ్మ, చింతమ్మ, పెంటమ్మ అని పెడతా ఉంటాం కదా, అలాగ పెట్టడం అన్నమాట హిబ్రూలో. వారి యొక్క నాగరికతలో వారు పేర్లు కొంచెం వెయిట్ చేసి పెడతారు. కానీ ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. దేవుడు, సాక్షాత్తు దేవుడే ఆయన చెప్తున్నాడు, ఆయన ఆలోచనకర్త, ఆయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆయన ఎవరు? బలవంతుడైన దేవుడు. ఆయన క్రియ రూపమే ఆయన పేరు. ఆయన క్రియలే ఆయన యొక్క పేరు. అందరూ చెప్పండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. చూడండి, మీరు ఇప్పుడు పలుకుతున్నటువంటి మాటలకు అర్థం ఏంటో తెలుసా? ఆశ్చర్యకరుడు అంటే ఆశ్చర్యపరిచేవాడు. హల్లెలూయా. ఎప్పుడైనా ఆలోచించారు ఆకాశం ఎలా తయారైందిరా బాబు అని? అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. ఎప్పుడైనా ఆలోచించారా చెట్లు ఎలా వస్తాయి? ఈ చిన్న విత్తనం నుండి అంత పెద్ద చెట్టు ఎలా వస్తుంది? ఈ చిన్న కాలు ఎలా పెద్ద అయిపోతాయి? ఎప్పుడు ఆలోచించారా? అసలు ఏంటిది? ఆయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఎవరైనా ఆశ్చర్యకరుడు. ఒకప్పుడు నీకు ఏమి తెలీదు, ఏబిసిడీలు కూడా నేర్చుకోవడానికి నీ మాస్టర్ ఒక డెప్ప మీద పీకుంటాడు. అలాంటిది ఈరోజు నువ్వు గొప్ప క్రియలు చేయగలుగుతున్నావు. ఎలాగా? ఆయన ఆశ్చర్యకరుడు. రెండవది ఆలోచనకర్త. ఆయన ఏంటో తెలుసా? సమాధానకర్తయగు అధిపతి. సమాధానకర్తయగు అధిపతి. దాని అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ఏమంటుందంటే ప్రిన్స్ ఆఫ్ పీస్. ప్రిన్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ప్రిన్స్ అంటే మనం అనుకుంటున్నటువంటి రాజు తర్వాత రాజు కొడుకులు కాదు. ప్రిన్స్ యాక్చువల్లీ మీన్స్ రూలర్. ఏంటది? రూలర్, పరిపాలించేవాడు. సో ప్రిన్సిపాలిటీస్ అక్కడి నుంచి వస్తుంది అనమాట, ప్రిన్స్ నుంచి. సో ఈ యొక్క నియమాలు, ఈ యొక్క నిబంధనలు తెచ్చేది కూడా యేసుక్రీస్తే. ఆమేన్. ఆయన ఏంటి? సమాధాన కర్తయగు అధిపతి. అంటే ఆయన ఉట్టి సమాధానం ఇవ్వటమే కాదు, దాన్ని పరిపాలించేది కూడా ఆయనే. హల్లెలూయా. సమాధానాన్ని పరిపాలించేది. దాని అర్థం ఏంటంటే నీ యొక్క జీవితంలో సమాధానం కావాలంటే ఎవరు కావాలి నీకు? చెప్పండి. యేసయ్య అని చెప్పండి. ఎవరు కావాలండి? నీ యొక్క జీవితంలో శాంతి సమాధానం లేకపోతే నువ్వే విగ్రహానికి మ్రొక్కితే రాదు, ఏ జాతకాలు ఫాలో అవుతే రాదు, ఏదో ఒక జంతువుని మ్రొక్కితే రాదు, ఇంకోటితో వెళ్ళి మాట్లాడితే రాదు. ఎక్కడికి వెళ్తే వస్తుంది?
యేసుని కలిస్తే వస్తుంది. ఆమేన్. సో సమాధానకర్తయగు అధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతమైన దేవుడు, బలవంతుడైన దేవుడు. ఎవరైనా బలవంతుడైన దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నీ జీవితంలో హీరో కావాలంటే బలహీనమైన హీరో కావాలా, బలవంతమైన హీరో కావాలా? బలవంతుడైన హీరో కావాలి కదా. మనము ఈ ఐరన్ మ్యాన్, హీ మ్యాన్, హిట్ మ్యాన్ ఇవన్నీ చూస్తూ ఉంటే దాంట్లో హీరోస్ ఎలా ఉంటారు? ఏమైనా చేయగలరు, ఏమైనా చేసేయగలరు. అరే వీడు ఎగిరిపోతున్నాడు ఆకాశంలోకి. బలవంతుడు. ఈ హీరో ఏం చేశాడో తెలుసా? సరదాగా భూమిని తయారు చేశాడు. ఈ హీరో ఏం చేశాడో తెలుసా? సరదాగా సూర్యుని తయారు చేశాడు. ఊరికినే ఆయన ఆలోచనలోకి వచ్చిందంతే. ఈ హీరో ఏం చేశాడో తెలుసా? నా పోలిక నా ఆలోచనలో ఒకరికి ఇచ్చి ఆడ ఒకసారి చూద్దాం ఎలా ఉంటాడో అని సరదాగా నిన్ను తయారు చేశాడు. హల్లెలూయా. ఆయన బలవంతుడైన దేవుడు, బలమైనటువంటి వాడు. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఈ మాటలన్నీ కూడా యాక్చువల్గా నేను దేవుని గురించి చెప్తున్నాను, కానీ ఆయన బిడ్డలుగా మీకు కూడా ఉంటుంది. నమ్మలేని నిజం, ఆయన బిడ్డలుగా నీవు కూడా ఈ యొక్క పోలికలు కలిగి ఉంటావు. ఇంకోటి ఉంటుంది, నిత్యుడగు తండ్రి. ఇది ఒక్కటి మాత్రమే మనం చేయలేం. నిత్యుడగు తండ్రి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క లోకంలో మనకి అత్యధికంగా కావాల్సింది ఏంటో తెలుసా? తండ్రి కావాలి. ఎవరు కావాలి? తండ్రి. భౌతికంగా భూలోకంలో మనకి దొరికే తండ్రి కొంతకాలం ఉంటాడు, కొంతవరకు నేర్పగలడు, కొంతవరకు చేయగలడు. కానీ ఈయన కొంతవరకు ఉండే తండ్రి కాదు. ఈయన పేరేంటి? నిత్యుడగు. ఈయన పేరేంటి? తండ్రి అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఆధారము. ఏంటది? ఆధారము. అందరూ చెప్పండి. మూలము. అర్థమైనా? మూలము, ఆధారము అంటే అక్కడ నుండే సమస్తము వస్తుంది. మీరు నా ఇంట్లో ఒక చిన్న క్లైంబర్ ఉంటుంది, ఒక మనీ ప్లాంట్. అందరూ తెలుసు కదా మనీ ప్లాంట్, క్లైంబర్స్. ఈ మనీ ప్లాంట్ ఒక చిన్న మొక్కను తీసి ఒక గ్లాస్ పాట్లో పెట్టా కనపడడానికి. మా ఆవిడ పెట్టింది. ఆ గ్లాస్ పాట్లో పెట్టి దానిలో మట్టేసి రోజు నీళ్ళేస్తూ ఉంటున్నాం. ఏమవుతుందో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పటికీ కొన్ని నెలలు అవుతుందేమో, 1 year అవుతుందేమో మేబీ. నేను వేసినటువంటి మట్టి ఆ గ్లాస్ పాట్కి ఎక్కడ కూడా హోల్స్ లేవు, ఆ యొక్క మట్టి వెళ్ళిపోవడానికి బయటికి. ఆ యొక్క మొక్క పెరుగుతుంది, మట్టి తగ్గుతుంది. ఏం పెరుగుతుంది? మొక్క పెరుగుతుంది, మట్టి తగ్గుతుంది. ఈ మొక్కకి ఆ యొక్క మొక్క ఎదుగుదల ఎలా వస్తుందో నాకు తర్వాత అర్థమైంది. ఆ యొక్క మట్టిని తింటుంది అది. మనం పోసే నీరును త్రాగుతుంది అది. నీకు విషయం చెప్పనా? నీవు కూడా అదే మట్టిని తింటూ ఇంత అయ్యావు. ఆ మట్టిని తయారు చేసింది ఎవరో తెలుసా? మన దేవాది దేవుడు. హల్లెలూయా. అసలు ఆయన చప్పుడు కూడా దేవుడికి స్తోత్రాలు చెల్లించండి. ఆ యొక్క మట్టిలో నుండే నువ్వు కూడా వచ్చావు. ఆ యొక్క మట్టిలో నుండే సమస్తము, ఈ యొక్క భూలోకంలో మనకి ఏదైతే కనబడుతుందో సమస్తము వచ్చింది. ఆయన అంటున్నాడు, నీవు నా బిడ్డగా ఉన్నావు. ఇక్కడ రెండు మాటలు చూస్తామను. ఒకటి మట్టి, రెండవది ఆయన ఆత్మ. ఒకటి మట్టి, రెండవది ఆయన ఆత్మ. ఈ రెండు కలిస్తేనే మనిషి, నరుడు జీవాత్మ అయ్యాడు. ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. సో ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, ఒకవేళ నువ్వు ఇంకా యేసుక్రీస్తును నువ్వు ఇంకా అంగీకరించకుండా ఉన్నట్లయితే, నీ జీవితంలో దేవాది దేవుడు ఎవరో నీకు ఇంకా తెలియకపోయినట్లయితే, సంపూర్ణంగా తెలియకపోయినట్లయితే, ఈరోజు యేసుక్రీస్తు యొక్క జన్మదినం చేసుకోవటం మాత్రమే కాదు, ఈరోజు యేసుక్రీస్తును నీ యొక్క జీవితంలోకి నువ్వు ఆహ్వానిస్తే ఆయన నీ జీవితంలోకి వచ్చి నిన్ను మార్చేస్తాడు. ఆమేన్. నువ్వు ఒకవేళ ఆ యొక్క స్థానంలో ఉన్నట్లయితే, నువ్వు ఒకవేళ అటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నేను నిన్ను చెయ్యెత్తమని అడగను, ఈరోజు నిన్ను నిలబడమని అడగను,
కానీ నేను కోరేది ఏంటంటే నీలో ఆ యొక్క శాంతి సమాధానము ఉన్నదా? ఒకసారి నిన్ను నువ్వే ప్రశ్నించుకో. నీలోని ఆ యొక్క శాంతి సమాధానము ఉన్నదా? నీలోని ఆ యొక్క ఆశ్చర్యపరిచేవాడు ఉన్నాడా? అయ్యా, నా జీవితము యథావిధిగా ఉంటుందండి, నా జీవితంలో ఏమీ క్రియలేం జరగట్లేదు అంటే నీకు కావలసినది యేసుక్రీస్తు. నీ యొక్క జీవితంలో అంటే యేసుక్రీస్తుని ఎప్పుడో అంగీకరించేసానండి, చిన్నప్పుడే అంగీకరించాను, బాప్తిసం చిన్నప్పుడే తీసేసుకున్నాను. కానీ ఈ ప్రశ్నలకు నువ్వు సమాధానము నిన్ను నువ్వే ఒకసారి ప్రశ్నించుకో. నీలో ఆ యొక్క శాంతి సమాధానము ఉందా? నీలో నువ్వు ఇతరులతో సత్సంబంధాలు కలిగి ఉండగలుగుతున్నావా? జస్ట్ థింక్ అబౌట్ దిస్. ఎందుకంటే ఆయన లోకానికి వచ్చిందే శాంతినివ్వడానికి, ఆయన లోకానికి వచ్చిందే సమాధానాన్ని ఇవ్వటానికి. ఆయన యొక్క బలము నీలో ఉన్నదా? ఊరికినే అనారోగ్యం వచ్చేస్తుందండి నాకు ఊరికినే నేను ఎవరిని కలిస్తే వాళ్ళ దగ్గర జలుబు వచ్చేస్తుంది, నేను ఏం చేసినా నాకు బలహీనమే వస్తుంది. ఆ యొక్క బలం ఇచ్చే దేవుడు నీకున్నాడు, నీకు తెలుసా? నీవు ఆయన్ని నీ జీవితంలో ఆయన ఉన్నాడని చెప్పి అనుకుంటున్నావే కానీ నిజంగా ఉన్నాడా? నీ జీవితంలో ఆ యొక్క ప్రేమించే గుణము, క్షమించే గుణము ఉందా? బహిరంగంగా ప్రేమగా ఉండి, బహిరంగంగా నువ్వు మంచిగా ఉండి, లోపల నీ యొక్క హృదయంలో ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు వేసుకొని ఉంటున్నావా? అటువంటి జీవితం వద్దు మనకి. ఎందుకంటే ఆ జీవితం మనల్ని హానిపరుస్తుంది, నెమ్మది ఇవ్వదు నీకు. ఇంటికి వెళ్ళి మనశ్శాంతిగా పడుకోలేవు. రాత్రి వేళ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు ఇవి గుర్తుకొస్తూ ఉంటాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఈరోజు మిమ్మల్ని చేతులు ఎత్తమన్ను, లేచి నిలబడమన్ను, కానీ ఈ యొక్క ప్రశ్న మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. అవన్నీ లేకుండా మనము క్రిస్మస్ సంబరాలు చేసుకోలేము. ఇవన్నీ శాంతి లేకుండా క్రిస్మస్ ఏం చేసుకుంటాం? ఇంట్లో గొడవపడి వచ్చి సంఘంలో కూర్చొని ఏ లాభం? ఎంతసేపు డబ్బులు వెనక పరిగెట్టి ఆ యొక్క డబ్బులు దొరక్క, ఆ యొక్క మనశ్శాంతి దొరక్క సంఘంలోకి వచ్చి కూర్చొని ఏమని ఆరాధన చేయగలం? మై క్వశ్చన్ టు యూ ఇస్, do you really have the Prince of Peace inside you? కళ్ళు మూసుకోండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నాలో నిజంగా ఈ యొక్క సమాధానకర్త ఉన్నాడా? నాలో నిజంగా ఈ యొక్క ఆశ్చర్యపరిచేవాడు ఉన్నాడా? నా జీవితము బోరింగ్గా ఉందా, లేకపోతే ఆశ్చర్యపరిచేవాడుగా ఉందా? ఒకవేళ నీలో ఆయన లేకపోయినట్లయితే ఐ వుడ్ లైక్ యూ టు ఇన్వైట్ హిమ్ టుడే ఇన్ టు యువర్ హార్ట్. నీవు ఆయన్ని నీ యొక్క హృదయంలోకి ఆహ్వానించు. ఆయన హృదయము, నా యొక్క హృదయం నీ కొరకు నేను తెరుస్తున్నానయ్యా, నా యొక్క హృదయంలో నీకు స్థానం కలిగింపజేస్తున్నాను. నా యొక్క హృదయంలోనైనా నీ కొరకు నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నీవు ఆ యొక్క పరిస్థితిలో ఉన్నట్లయితే, నీకు నీ యొక్క సమస్యల్ని అధిగమించడానికి నీకు కావాల్సినటువంటి శక్తి నీకు కావాలన్నట్లయితే ఆయన్ని అడుగు. మీ పాస్టర్ గారిని అడగొద్దు, నన్ను అడగొద్దు, ఎవరినో అడగొద్దు. ఆయన నీతో ఉంటానంటున్నాడు. నిత్యుడగు తండ్రి అని చెప్తున్నాడు. నేను నీకు ఒక సోర్స్గా నీలో ఉండిపోతానని చెప్తున్నాడు. ఈ క్రిస్మస్ రోజున ఆయనని మరొక మారు నీ యొక్క ప్రభువుగా ప్రకటించగలవా? Can you declare him as your king today? ఒకవేళ నీవు ఆయనని ఆహ్వానించాలని చెప్పి అనుకుంటున్నట్లయితే, నీ యొక్క జీవితంలోకి
నువ్వు మరలా తిరిగి ఆహ్వానించాలని చెప్పి అనుకుంటున్నట్లయితే ఈ మాట నా వెనక చెప్పండి. ప్రియ ప్రభువా, యేసయ్యా, నిన్ను నా హృదయంలోకి ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాలమున నీతో నేను ఒక సంబంధం కలిగి ఉండాలనుకుంటున్నాను. నా జీవితం నీకు అర్పిస్తున్నానయ్యా. I surrender my life to you. Just concentrate on him. Just think about him. This is a morning where God should be born in your heart. ఈ ఉదయ కాలమున యేసుక్రీస్తు నీ హృదయంలో జన్మించాలి. నీకు సమాధానం ఇవ్వాలి, నీకు శాంతినివ్వాలి. అదే కదా నిజమైన క్రిస్మస్. అయ్యా, నా అప్పుల భారము బాగా ఎక్కువ ఉందయ్యా, అది ఎలా తీర్చబడాలో నాకు అర్థం కావట్లేదు. ప్రభువుని వేడుకో. దేవా, నాకు ఆ యొక్క అప్పును ఎలా తీర్చుకోవాలో నాకు జ్ఞానమును దయచేయి అని అడుగు. ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు. అయ్యో, నా యొక్క జీవితంలో వేదన ఉంటుంది, బాధ ఉంటుంది, ఈ యొక్క డిప్రెషన్ నుండి నేను బయటకు రాలేకపోతున్నాను. అందరి ముందు బాగానే ఉంటున్నాను, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఐఎమ్ నాట్ ఏబుల్ టు లివ్ అట్ పీస్ అని నువ్వు అనుకుంటున్నట్లయితే ఆయన యొక్క పేరేంటో తెలుసా? హీఈస్ కాల్డ్ ద కౌన్సిలర్. ఆయన నిన్ను గైడ్ చేసే కౌన్సిలర్గా ఉంటాడు. హీఈస్ ద బెస్ట్ కౌన్సిలర్ ద వరల్డ్ హ్యాస్ ఎవర్ సీన్. ఎందుకంటే కౌన్సిలింగ్ని కనిపెట్టిందే ఆయన. ఆయనని నీ జీవితంలోకి ఆహ్వానించు. ఆయన నీ యొక్క హృదయాన్ని మార్చేస్తాడు. హల్లెలూయా. ఎవరెవరైతే ఈ యొక్క ప్రార్థన చేశారో నా వెనక గుర్తుపెట్టుకోండి, దేవుడు మీలోనికి వచ్చాడు. ఆయన నీతో ఉంటాడు. ఆయన నిత్యుడగు తండ్రి. ఆయన నిత్యత్వము నీతో ఉంటాడు. నువ్వు ఆయన విడిచిపెట్టినా ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. హల్లెలూయా. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. నీవు ఎంత ఘోర పాపివైనా సరే, నువ్వు ఎంత ఘోరమైనటువంటి తప్పిదాలు చేసినా సరే, ఆయన ప్రేమ వెతుకుతూ వస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున నీవు నీ యొక్క దేవుణ్ణి కలుసుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దాము.